హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం డిఎస్సి పర్పస్ లో ఆల్రెడీ అర్థమెటిక్ సంబంధించి నిష్పత్తి అనుపాతము రేషియో ప్రపోర్షన్ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అనేది చూద్దాం. ఇప్పుడు అందులో సబ్ టాపిక్ గా ఏం చెప్దామంటే శాతాలకు సంబంధించి పర్సంటేజెస్. ఇందులో పర్సంటేజ్ గురించి చాలా రకాలైనటువంటి మోడల్స్ అనేవి టచ్ చేయడానికి చూద్దాము. అసలు శాతం అంటే ఏమిటి అంటే వంద హారంగా గల దశాంశ భిన్నాన్ని శాతము అంటాము. 100 హారంగా ఉండాలంటే, హారం అంటే డెనామినేటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనకి 100 హారంగా ఉండే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ డెనామినేటర్ లో 100 ఉంది, పైన 5 ఉంది అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది 5% అవుతుంది. ఈ పర్సెంట్ ఏదైతే ఉందో ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ని మనము శాతానికి పర్సంటేజ్ కి సంబంధించిన సింబల్ గా మనం చెప్పుకోవచ్చు. అలా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే హారం 100గా ఉండి 11 ఏదైనా ఉన్నది అనుకోండి. ఇప్పుడు ఇది 13/100 ఏ విధంగా మనం రాయొచ్చు, 13% గా రాయొచ్చు. దీన్ని బట్టి ఏమర్థమైంది, హారంలో 100 ఉంటే దాన్ని మనం పర్సంటేజ్ గా ఈజీగా మార్చుకోవచ్చు అని అర్థం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ లో 79 మార్క్స్ వచ్చాయనుకోండి 100 కి, అప్పుడు ఆ అబ్బాయికి ఎంత పర్సంటేజ్ మార్కులు వచ్చాయనంటే 79% మార్కులు వచ్చాయని అర్థం. అంటే ప్రతి 100కి 79 చొప్పున మార్కులు వచ్చాయని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా పర్సంటేజ్ అనేది చాలా సందర్భాల్లో వాడడం జరుగుతుంది. అది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో వాడతారు. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ లో, అన్ని రకాల్లో కూడా, టైమ్ అండ్ వర్క్ అన్ని రకాల్లో కూడా దీన్ని వాడే సందర్భం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ శాతానికి సంబంధించి మనకి ఏ రకాలుగా మోడల్స్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ చూస్తే మనకి ఈ శాతాలు భిన్నాలకు సంబంధించి 2 రకాల మోడల్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంటుంది. వాడేమో ఫ్రాక్షన్ భిన్నం ఇచ్చేసి శాతంలోకి మార్చమని అడుగుతాడు, పర్సంటేజ్ లోకి. అప్పుడు వాడు ఏదైతే ఫ్రాక్షన్ ఇచ్చాడో ఆ ఫ్రాక్షన్ కి మనం ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేస్తే ఆ ఫ్రాక్షన్ ఏమో మనకి పర్సంటేజ్ శాతంలోకి మారిపోద్ది. ఇప్పుడు 2/5 × 100 ఇక్కడ కొన్ని ఇచ్చాను, మనం వాటిని ఆ ఫ్రాక్షన్స్ ని పర్సంటేజ్ లోకి మారుద్దాం. 2/5 × 100 ఇంటూ 100 చేయాలి. మనము భిన్నాన్ని శాతంలోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 2/5 × 100, 5 1s 520, అంటే 2 × 20 40% అని అర్థం. మనకి పర్సంటేజ్ సింబల్ అని చెప్పాం కదా, పర్సంటేజ్ అని అంటే పర్ అంటే ఒక్కొక్క, సెంట్ అంటే 100, అంటే ప్రతి 100కి అని అర్థం చేసుకోవాలి. పర్సంటేజ్ అని అంటే అర్థం ఏంటంటే ప్రతి 100కి దేని గురించి అయితే మాట్లాడతానో అది. ఇప్పుడు సపోజ్ 20/100 అన్నాం అనుకోండి, ప్రతి 100కి 20 అని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అందుకని సెంట్ అంటే 100, పర్ అంటే వాడు ఏదైతే ఇస్తాడో అది. 20/100 అంటే ప్రతి 100కి 20 అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 1/2 అనే ఫ్రాక్షన్ చూస్తే దాన్ని మనం పర్సంటేజ్ లోకి మారుద్దాం. ఇంటూ 100, 2 1s 250s, అప్పుడు ఏమవుతుంది 50% అవుతుంది. నెక్స్ట్ 4/5 ని పర్సంటేజ్ లోకి మారిస్తే ఇంటూ 100, అప్పుడు ఏమవుతుంది 5 1s 520s, 24s 80% వచ్చింది. నెక్స్ట్ 1/9 ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ లోకి మారుతుంది. అప్పుడు 9 11s 99, ఇంకా 1 మిగులుతుంది కాబట్టి 1/9%. నెక్స్ట్ 1/11 మనకి ఏమవుతుంది ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేస్తే 11 9s 99, 1 మిగిలింది కాబట్టి 1/11%. ఇప్పుడు చూస్తే మనం 9 తో డివైడ్ చేసినప్పుడు 11 and 1/9 వచ్చింది, 11 తో డివైడ్ చేసినప్పుడు 9 and 1/11 వచ్చింది. అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ 3/5 ని పర్సంటేజ్ లోకి మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. 5 1s 520s 23s 60%. ఈ విధంగా మనకి ఎటువంటి ఫ్రాక్షన్స్ ఇచ్చినా కూడా మనం దాన్ని ఏ విధంగా మార్చాలి అంటే ఇంటూ 100 చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా అది ఎందులోకి మారిపోతుంది, పర్సంటేజ్ లోకి మారిపోతుంది. నెక్స్ట్ సెకండ్ మోడల్ ఏంటంటే మనకి శాతాన్ని భిన్నంగా మార్చమంటున్నాడు. అంటే వాడే పర్సంటేజ్ ఇచ్చి మనకి ఫ్రాక్షన్ అడిగాడు అనుకోండి, అప్పుడు దానికి మనం రివర్స్ చేయాలి. ఇక్కడ మనం ఇంటూ 100 చేసాం కదా, ఇప్పుడేమో బై 100 చేయాలి, అంటే డివిజన్ చేయాలి 100తో. ఇప్పుడు చూస్తే 25% అన్నాడు కదా, అంటే 25/100, అంటే పర్సంటేజ్ పోయి మనకి బై 100 వస్తుంది. అప్పుడు 25 1s 25 4s ఏమొచ్చింది 1/4, ఫ్రాక్షన్ లోకి మారింది కదా, ఆ విధంగా చేయాలి. 60% అంటే 60/100, అప్పుడు 23s 25s 3/5 వచ్చింది.
ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ 75% అంటే 75/100. 25 3s 25 4s 3/4 వస్తుంది. 8 అంటే 1/3% అన్నారు కాబట్టి శాతం పోవాలి అంటే ముందు ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. 3 8s 24 24 1 25/3. ఇక్కడ మనకి పర్సంటేజ్ ఉంది కదా, అది ఫ్రాక్షన్ లోకి మారాలి అంటే బై 100 చేయాలన్నాను కాబట్టి ఇంకో బై 100 ఇంటూ 1/100 వేసిన బై 100 చేసినట్టే. ఇప్పుడు చూస్తే 25 1s 25 4s అప్పుడు ఏమొస్తుంది 1/3 ఇంటూ 4 అంటే 1/12 వస్తుంది. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ 16 and 2/3% అన్నాడంటే 3 16 48 48 + 2 50/3 వచ్చింది ఇంటూ 1/100 ఇంటూ 100 చేయలేదు, 1/100 చేశాను. 50 1s 52s అప్పుడు ఏమవుతుంది 3 2s 6 వస్తుంది అంటే 1/6 అనేది అవుతుంది. నెక్స్ట్ 6 and 1/4% అంటే 4 6 24 + 1 25/4 ఇంటూ 1/100 అంటే 100 తో డివైడ్ చేసినట్టు. 25 1s 25 4s అప్పుడు ఏమవుతుంది 4 × 4 16 అంటే 1/16 అవుతుంది. ఈ విధంగా మనకి ఫ్రాక్షన్ ఇచ్చే పర్సంటేజ్ లోకి మార్చమంటే ఇంటూ 100 చేయాలి. అలాగే శాతాన్ని పర్సంటేజ్ ఇచ్చే ఫ్రాక్షన్ లోకి మార్చమంటే బై 100 చేయాలి. ఇది ఈ రెండు మోడల్స్ కూడా టెట్ లెవెల్లో చాలా సార్లు అడగడం అనేది జరిగింది కాబట్టి ఒకసారి చూసుకుంటే మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ 2 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూస్తే 300లో 50% ప్లస్ 400లో 30% వాల్యూ ఏమని అంటున్నాడు. అంటే దీని తాలూకా 50% చూడాలి, 400లో 30% చూడాలి, వాటిని ప్లస్ చేయాలి. ఇటువంటి సందర్భంలో మనకి వాడేమో పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం ఫ్రాక్షన్ లోకి మారిస్తే డివైడ్ అయితే డివైడ్ చేస్తాము. ఆ విధంగా చేసిన తర్వాత లాస్ట్ లో ప్లస్ చేస్తాం. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడంటే దాని అర్థం అంటే దాన్ని మనం ఫ్రాక్షన్ లోకి మార్చాలి అంటే బై 100 చేయాలి. బై 100 చేసామంటే కింద 2 zeros వస్తాయి, పైన కూడా నీకు జీరోస్ ఉన్నాయంటే డైరెక్ట్ గా మనం కొట్టివచ్చు. ఇప్పుడు చూస్తే ఇంగ్లీష్ లో మనకి లో అన్న, తెలుగులో మనకి లో అన్నాడు కదా, ఇంగ్లీష్ లో మనకి ఆఫ్ అంటాడు. అంటే 50% ఆఫ్ 300 అని ఆ విధంగా ఇస్తుంటాడు. ఆఫ్ అన్నా లో అన్నా మనం కంపల్సరీగా ఇంటూ చేయాలి. ఇప్పుడు 300 ఇంటూ 50% అన్నాడు కాబట్టి 50/100 అప్పుడు ఇక్కడ 100 వచ్చింది. అంటే 2 zeros కి ఇక్కడ 2 zeros కి ఇది కానీ ఏదైనా 2 zeros ఉంటే డైరెక్ట్ ఇక్కడ మనం పర్సంటేజ్ కి ఇక్కడ 2 zeros కి మనం క్యాన్సిల్ చేస్తే మిగిలినంతా కూడా మనం డైరెక్ట్ గా ఇంటూ చేసేవచ్చు. 30 × 5 ఏమవుతుంది 150 అవుతుంది. అంటే 300లో 50% ఏమో 150 అయ్యింది. ప్లస్ సేమ్ ఇప్పుడు నేను చెప్పాను కదా పర్సంటేజ్ ఉన్నది అంటే బై 100 అవుతుంది. అంటే 2 zeros ఉంటాయి, పైన కూడా మనకి 2 zeros ఉన్నాయనుకోండి, ఈజీగా పర్సంటేజ్ కి 2 zeros కి క్యాన్సిల్ చేసిస్తే మిగిలిన మనం ఇంటూ చేసేవచ్చు. 40 × 3 ఏమవుతుంది 120 అవుతుంది. ఈ రెండు ప్లస్ చేస్తే ఏమొస్తుంది 150 + 120 270 వస్తుంది. ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ డైరెక్ట్ గా చేద్దాం. ఇక్కడ 5000లో 20%, 2000లో 10% విలువ ఎంత అంటున్నాడు. ఇక్కడ 5000 ఇచ్చాడు, 20% అంటున్నాడు. పర్సంటేజ్ అన్నాడు అంటే బై 100 అన్నాడు అంటే 2 zeros అంటే ఇక్కడ పర్సంటేజ్ కి ఇక్కడ 2 zeros కి క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది 500 × 2 1000 ప్లస్ ఇక్కడ 2000 లో 10% అంటే ఈ పర్సంటేజ్ కి ఇక్కడ 2 zeros కి క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది మనకి 200 మిగిలింది. అప్పుడు ఏం చేయొచ్చు 1000 + 200 1200 అవుతుంది. ఈ విధంగా మనము పర్సంటేజ్ కి అందులో ఒక 2 zeros ఒకవేళ ఉండుంటే డైరెక్ట్ గా వాటిని మనము డివైడ్ చేసేసి మిగిలిన దాన్ని ఇంటూ చేసిస్తే అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ప్లస్ అన్నట్టు కాబట్టి రెండింటిని ప్లస్ చేసాం. ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే మనకి 4000లో 70% లో నుండి మైనస్ చేయమంటున్నాడు. ఏంటి 1500లో 15% మైనస్ చేయమంటున్నాడు. మనకి చెప్పాం కదా పర్సంటేజ్ ఉండి ఒకవేళ 2 zeros ఉంటే డైరెక్ట్ గా పర్సంటేజ్ కి 2 zeros కి క్యాన్సిల్ చేయొచ్చు, మిగిలినంత ఇంటూ చేయాలి. 400 × 7 2800 అవుతుంది. మైనస్ 1500లో 15% అని అన్నాడు. యాక్చువల్ గా మనం ఇది డైరెక్ట్ గా చేయొచ్చు. అంటే అలాగా ఇక్కడ మనకి పర్సంటేజ్ అన్నాడు 2 zeros అన్నాడు కాబట్టి పర్సంటేజ్ కి 2 zeros కి క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు 15 ఏమవుతుంది 225 అవుతుంది. మైనస్ అన్నాడు కదా అంటే 2800 నుంచి 225 తీయాలి. ఫస్ట్ 800 నుంచి 200 తీస్తే 600, ఇంకా 25 కూడా మైనస్ చేస్తే 575 అంటే 2575 అనేది అవుతుంది దీని ఆన్సర్. నెక్స్ట్ 150లో 15% అన్నాడు. ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 zeros అనేవి లేవు మనకి. అప్పుడు ఏం చేస్తాము మామూలుగా చేస్తాం. 150 లో అంటే ఇంటూ 15/100
ఇప్పుడు చూస్తే 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 3 తోటి సారీ 5 తోటి 5 3s 5 2s. ఇప్పుడు ఏమొచ్చింది 15 3s 45 45 లో 45/2 అలా ఉంచండి. మైనస్ 70లో 5%. 70లో 5% అంటే అర్థం ఏంటి? మైనస్ చేయాలి. 70లో 5% అంటే 5/100. ఇంకా పర్సంటేజ్ ఇక్కడ 2 zeros లేవు క్యాన్సిల్ చేయడానికి, కాబట్టి 5/100 రాసుకోవాలి. ఈ విధంగా క్యాన్సిల్ చేస్తే 5 1s 5 2s అంటే 7/2. 7/2 అంటే 3.5. ఇక్కడ 45/2 అంటే ఏమవుతుంది మనకి 22.5. 22.5 మైనస్ 3.5 ఏమొస్తుంది మనకి? 22.5 లో 3.5 మైనస్ చేస్తే మనకి 19 వస్తుంది. ఈ విధంగా మనకి పర్సంటేజ్ ఇచ్చి 2 zeros లేకపోతే మామూలుగా పర్సంటేజ్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? దాన్ని ఫ్రాక్షన్ లోకి మార్చాలి అంటే బై 100 చేయాలి. ఈ విధంగా నార్మల్ ప్రాసెస్ ప్రకారంగా చేయాలి ఇవి. నెక్స్ట్ చూస్తే మనకు క్వశ్చన్, ఒక పెట్టెలో 500 యాపిల్స్ ఉన్నాయి, వాటిలో 25% పాడైన బాగున్నవి ఎన్ని అని అంటున్నాడు. దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ 500లో 25% పాడైపోయాయి అన్నాడు కాబట్టి మనం 500లో 25% కట్టి ఆ తర్వాత అందులో నుంచి ఆ పాడైపోయినవన్నీ మనం మైనస్ చేస్తే బాగున్నవన్నో తెలుస్తుంది. దానికి బదులు మనం టోటల్ గా ఎన్నైతే యాపిల్స్ అన్నాడో అవి మనం 100% అనుకుంటే 100% లో 25% ఏమో పాడైపోయాయి అని అన్నాడు. పాడైపోయాయి అంటే ఆటోమేటిక్ గా బాగున్నవి ఎన్ని అవుతాయి? 100% లో 25% బాగోలేదు అంటే 75% బాగున్నాయి అని అర్థం. కాబట్టి డైరెక్ట్ గా 500 లో 75% కనుక్కుంటే బాగున్నవన్నో మనకు తెలిసిపోతాయి. కొంతమంది ఏం చేస్తారు, వాడేమో 500 అన్నాడు, అందులో 25% బాగోలేదు అన్నాడు, అంటే పాడైపోయి అన్నాడు. కాబట్టి 500 లో 25% కట్టి ఆ వచ్చిన వాల్యూని మళ్ళీ 500 లో నుంచి మైనస్ చేస్తాం. అంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ పడుతుంది అని అనుకున్నాను. దాన్ని బట్టి చూస్తే మనం ఈజీగా ఎలా చేయొచ్చు? 25% బాగోలేదు అంటే 75% బాగున్నాయని అర్థం. కాబట్టి ఆ 500 లో 75% అంటే బై 100. పర్సంటేజ్ అంటే బై 100 చేయాలి, అంటే ఫ్రాక్షన్ లోకి మారిపోవాలి అంటే. ఈ విధంగా చేసుకుంటే మనకి బాగున్నవన్నీ డైరెక్ట్ గా తెలిసిపోతాయి. 2 zeros క్యాన్సిల్. 5 5s 25. 5 2 5 7s 35 + 2 37 అంటే 375 యాపిల్స్ బాగున్నాయి అని అర్థం. మరి బాగోలేనివి అడిగాడు అనుకోండి, అప్పుడు 500 లో 25% 125 వస్తుంది. అప్పుడు డైరెక్ట్ గా అలా చేయొచ్చు. మనకి బాగోలేని పర్సంటేజ్ ఇచ్చాడు, బాగున్నది అడిగాడు, కాబట్టి మనకి 75% డైరెక్ట్ గా కనుక్కుంటే మనకి ఎన్ని బాగున్నాయి అనేది ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూస్తే 18 గ్రాములు 14.4 kgలలో ఎంత శాతం ఉంటుంది అని అంటున్నాడు. మనకి ఇది అనేది దీంట్లో ఈ 14.4 kgలలో ఎంత శాతం అంటే 14.4 కింద ఉండాలి. 14.4 kgలలో 18 గ్రాములు ఎంత శాతము అని అన్నాడు. శాతం మనకు అడిగాడు కాబట్టి ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు చూస్తే ఎక్కడేమో గ్రాములలో ఉంది, ఎక్కడేమో కేజీలో ఉంది. కాబట్టి కంపల్సరీగా ఫ్రాక్షన్స్ ఇది యూనిట్స్ అనేవి ఈక్వల్ చేయాలి. కాబట్టి కేజీని గ్రాముల్లోకి మారుద్దాం. ఇప్పుడు 18 గ్రామ్స్ అలాగే ఉంచి 14.4 kgని మనం గ్రాముల్లోకి మారిస్తే 1 kgకి 1000 గ్రాములు. 14.4 కాబట్టి 14,400 గ్రాములు అవుతుంది. అంటే ఇది గ్రాముల్లోకి మార్చేసాం. ఇంటూ 100 ఎంత శాతం అని అడిగాడు కాబట్టి, ఎంత పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 18 1s 18 9s. అప్పుడు మనకి ఏం మిగిలింది? సారీ 18 8s 144. 1/8 మిగిలింది. మనకి 1/8 మిగిలింది అంటే ఫ్రాక్షన్ లోకి మనకు అడగలేదు, ఎంత శాతం అని అడిగాడు. 1/8 అనేది డైరెక్ట్ గా మనం 0.125% అని చెప్పొచ్చు. 1/8 అంటే లేదు, ఒకవేళ 1ని 8 తో డివైడ్ చేస్తే ఫస్ట్ 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. 8 1s 8. నెక్స్ట్ 2 ఉంటుంది, పాయింట్ ఉంది కాబట్టి 0 వస్తుంది. 8 2s 16. 4 ఉంది, పాయింట్ ఉంది కాబట్టి 0 వస్తుంది. 8 5s 40. 0 వచ్చింది. కాబట్టి ఇదేమొచ్చింది? 0.125. అంటే 1/8 మనం డివైడ్ చేస్తే ఏమవుతుంది? 0.125. ఇదంతా పర్సంటేజ్ లోకి ఆల్రెడీ మనం మారిస్తాం కాబట్టి పర్సంటేజ్ సింబల్ పెట్టాలి. అంటే 18 గ్రాములు అనేది 14.4 kgల్లో ఎంత శాతం అంటే 0.125% మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి అడుగుతుంటాడు. అంటే ఇక్కడ మనకి ప్రమాణాలు అనేవి ఇంపార్టెంట్. కింద ఏ ప్రమాణాలు ఉన్నాయి, పైన కూడా అదే ప్రమాణాలు ఉండాలి. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఏమంటాడంటే 15 సెంటీమీటర్లు 20 కిలోమీటర్లో ఎంత శాతం అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి?
15 సెంటీమీటర్లు బై 20 కిలోమీటర్లను సెంటీమీటర్లకు మార్చుకోవాలి. ఆ విధంగా ప్రమాణాలు ఈక్వల్ చేసి ఇంటూ 100 చేస్తే మనకి ఎంత శాతం అనేది ఈజీగా తెలుస్తుంది. ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక మోడల్ తో మనం డిస్కషన్ చేద్దాం. 10,000లో 10% యొక్క 25% విలువ అని అంటున్నాడు. అంటే ఫస్ట్ 10,000లో 10% కట్టాలి, ఆ తర్వాత ఆ వచ్చిన దాంట్లో 25% కట్టాలి. అంటే విడివిడిగా 2 క్వశ్చన్లు చేయాలి అని అర్థం. కానీ మనం 2 క్వశ్చన్లు చేయకుండా దీన్ని డైరెక్ట్ గా చేయొచ్చు. మనకి 10,000 అన్నాడు. 10,000లో ఫస్ట్ 10% కట్టాలి. 10% కాబట్టి 10/100. ఇప్పుడు ఇది ఏదైతే వస్తుందో దాని వాల్యూ ఏమొస్తుంది? 10,000లో 10% వాల్యూ వస్తుంది. ఇది మనం చేస్తే దానిలో మళ్ళీ 25% అన్నాడు కాబట్టి ఇంటూ 25/100 చేసుకుంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది. 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఏం మిగిలింది? 25 into 10 250 మిగిలింది. మామూలుగా అయితే ఏం చేస్తాము? 10,000లో 10% కడితే 1000 వస్తుంది. ఆ 1000లో 25% మళ్ళీ కడితే 250 వస్తుంది. అంటే రెండు విడివిడిగా చేయకుండా డైరెక్ట్ గా మనం చేయొచ్చు. 10,000లో 10% అన్నాడు అంటే ఇది మనకి ఇది ఏదో ఒకటి దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. దాంట్లో నుంచి 25% కాబట్టి ఇంటూ 25/100. అంటే మొత్తం మనం ఈ రకంగా వేసుకుంటే డైరెక్ట్ గా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ చూస్తే 25,000లో 25% యొక్క 30% యొక్క 10% విలువ యొక్క అన్నాడు అంటే కంపల్సరిగా ఇంటూ పెట్టాలి అని అర్థం. ఆఫ్ అంటే ఓఎఫ్ ఆఫ్ అంటే ఇంగ్లీష్ లో, తెలుగులో యొక్క అంటాడు. కంపల్సరీ అక్కడ ఇంటూ ఉండాలి. 25,000లో 25% కాబట్టి 25,000 లో అన్న ఇంటూ పెట్టాలి. 25% ఎంతో ఒకంత ఆన్సర్ మనకు వస్తుంది. దాని యొక్క 30% అంటే 30/100 ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఇదంతటిని సింప్లిఫై చేస్తే దాని యొక్క 10% కాబట్టి 10/100. అంటే విడివిడిగా మనం ఒక్కొక్క లెక్క చేయకుండా అంతటిని కలిపి ఒకే లెక్కగా మార్చిస్తే ఈజీగా వస్తుంది. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 1 0 ఇక్కడ 1 0 క్యాన్సిల్. ఇంకా ఏం మిగిలిన మనకి 25 into 25 ఏమవుతుంది? 625 into 3/10 అలా ఉంచండి. ఫస్ట్ ఇది ఇంటూ చేద్దాం. 3 5s 15, 5 1, 3 2s 6 plus 1 7, 3 6s 18 అంటే 187/10 వచ్చింది. 10 వచ్చిందంటే అర్థం అంటే అది పాయింట్స్ లోకి మార్చివ్వాలి. మనకి ఇక్కడ ఒక 0 మాత్రం ఉంది కాబట్టి ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 187.5 అనేది వస్తుంది. ఈ విధంగా మనం లో యొక్క అటువంటి సందర్భాలు వచ్చేటప్పుడు మొత్తాన్ని మనం ఒకే క్వశ్చన్ లాగా తీసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఏ బిలో 150% అయినా బి ఏ ప్లస్ బిలో ఎంత శాతం అని అంటున్నాడు. అంటే ఏ అనేది బిలో 150% అంటే బి అనేది ఏ బి ఈ విధంగా అనుకుంటే బి అనేది 100 అనుకుంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? 150 అవుతుంది. ఎందుకు? ఏ అనేది బిలో 150% అంటే బి 100 అయినప్పుడు మాత్రమే ఏ అనేది 150 అవుతుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? బి అనేది ఏ ప్లస్ బిలో బి అనేది ఎంత శాతము అని అంటున్నాడు. కాబట్టి బి ఎంత అన్నా మనం 100 ఏ ప్లస్ బి ఎంత? 150 plus 100 250 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. ఇప్పుడు చూస్తే మనకి 50 తోటి 50 2s 50 5s 5 1s 5 20s 20 into 2 ఏమొచ్చింది? 40 వచ్చింది. ఈ విధంగా మనం 40% చూడాలి. ఏ బిలో 150% కాబట్టి బిని 100 అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్ ఏ 150 అవుతుంది. మనకి అడిగింది ఏంటి? బి అనేది ఏ ప్లస్ బిలో ఎంత శాతం ఉన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి లో అన్నాడు అంటే అది కింద ఉండాలి. కాబట్టి బి అనేది ఏ ప్లస్ బిలో 100 ఎంత శాతం అని అంటే 100 ఏ ప్లస్ బి అంటే 250 into 100. అప్పుడు చేస్తే మనకి ఎంత వచ్చింది? 40% వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక సంఖ్య ఆ సంఖ్యలో 16% కన్నా 42 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏదని అంటున్నాడు. అంటే ఆ సంఖ్య ఏదో మనకు తెలియదు కాబట్టి ఆ సంఖ్యనే మనం 100% అనుకుంటే ఆ సంఖ్య తాలూకా 16% కన్నా 42 ఎక్కువ అని అంటున్నాడు. మరి మొత్తం 100% అనుకుంటే అందులో 16% కంటే ఎంత ఎక్కువ ఉంటది? 84% ఎక్కువ ఉంటది.
అంటే ఒక సంఖ్యలో 16% అనేది ఆ సంఖ్యలో 84% కంటే ఎక్కువ. కాబట్టి ఇప్పుడు 84% ఎంత ఎక్కువ అంటున్నాడు ఆడు క్వశ్చన్ లో 42 అంటున్నాడు. అంటే 84% అనేది 42 అవుతుంది. మనకి ఇప్పుడు అడుగుతుంది అంటే ఆ సంఖ్య ఏది, ఆ సంఖ్య మనం 100% అనుకున్నాం కదా, కాబట్టి 100% ఎంత అవుతుందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 84ని మనం ఆఫ్ చేస్తే 42 వచ్చింది. 84లో సగం 42, కాబట్టి 100లో సగం ఎంత అవుతుంది 50 అవుతుంది. అంటే ఆ సంఖ్య ఏది అంటే 50గా మనం చెప్పుకోవచ్చు. లేదు ఒకవేళ దీన్ని మనం జనరల్ గా ఎక్స్ అనే ప్రాసెస్ లో మనం ఫాలో అయితే ఒక సంఖ్య ఎక్స్ అనేది ఆ సంఖ్యలో 16% ఎక్స్ అనేది అదే సంఖ్యలో 16% కన్నా 42 ఎక్కువ. అయితే ఆ సంఖ్య ఏది ఎక్స్ అడిగాడు. కాబట్టి ఇప్పుడు చూస్తే మనకి 4 4 4 25 అప్పుడు ఏమవుతుంది మనకి 25 ఇటువైపు వస్తే 25x 4 × x 4x నెక్స్ట్ 42 × 25 మనం చెయ్యొచ్చు. ఎలా చెయ్యొచ్చు 25 2s 50 0 5 25 4s ఎంత 100 + 5 105. ఇప్పుడు చూస్తే ఇటువైపు తీసుకుని వచ్చాం అనుకున్నప్పుడు ఏమవుతుంది 21x = 105 0. ఇప్పుడు 25 తోటి 105 డివైడ్ అవుతుంది. 25 1s 25 50s. కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 50 వచ్చింది. అంటే ఈ విధంగా ఎక్స్ పరంగా చేయొచ్చు. లేదు అనుకుంటే 100లో 16% కంటే ఎంత ఎక్కువ 84% ఎక్కువ. ఆ 84% వాడు 42 ఎక్కువ అని అంటున్నాడు. అంటే 84% అంతా 42కి ఈక్వల్ అవుతుందని అర్థం. మనకు అడుగుతుంది అంటే ఆ సంఖ్య అంటే 16% 100% అడుగుతున్నాడు. 84% అని 42 అంటే నువ్వు కరెక్ట్ గా చూస్తే 84లో సగమే 42. కాబట్టి మనకు కావాల్సిన 100%. కాబట్టి 100లో సగం 50. ఈ విధంగా డైరెక్ట్ గా చేయొచ్చు. ఈ విధంగా ప్రాసెస్ ప్రకారంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే ఒక సంఖ్యలో నుండి 35 తీసివేయగా ఆ సంఖ్య 80%కు తగ్గింది. అయినా ఆ సంఖ్యలో 4/5వ వంతు ఎంత ఉంటుందని అంటున్నాడు. మనకి ఒక సంఖ్యలో నుండి మనకు ఆ సంఖ్య ఏదో తెలియదు కాబట్టి ఆ సంఖ్యను మనం 100% అనుకుంటే ఆ సంఖ్యలో నుండి మనము 35 అనే నెంబర్ను తీయగా 35 అనే నెంబర్ని మైనస్ చేస్తే ఆ సంఖ్య ఎంతకు పడిపోయింది 80%కి తగ్గిపోయింది. 80%కి తగ్గిందంటే మనకి 35 తీసాడని అంటున్నాడు, 80% తగ్గింది అంటున్నాడు. అంటే ఫస్ట్ 100% ఉండే నెంబర్ మనకి ఎంతకు తగ్గిపోయింది 80% తగ్గిపోయింది. అంటే ఎంత పర్సంటేజ్ తగ్గింది అని అంటే 20% మనకు తగ్గింది. అది 20% దేని వల్ల తగ్గింది 35 అనే నెంబర్ తీయడం వల్ల. కాబట్టి 20% అనేది మనకి 35కి ఈక్వల్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు మనం ఆ సంఖ్యలో 4/5వ వంతు ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఆ సంఖ్య ఏదో 100% మనం కొనుక్కున్నాం. 20% 35 అయింది. 100% ఎంత అవుతుంది చూద్దాం. 20% 35 అయినప్పుడు 100% ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 100 బై తక్కువ 20 × 35. 21s 25s 5 5s 25 5 2 5 3s 15 + 2 17 అంటే 175 వచ్చింది. అంటే ఏంటిది 100% అయినటువంటి నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ లో మనకి 4/5వ వంతు కావాలి. కాబట్టి ఇంటూ 4/5 చెయ్యాలి మనం. ఈ నెంబర్ మనం కనుక్కున్నాం సరిపోయింది 100% వచ్చింది. కానీ ఆ నెంబర్ మనకు అక్కర్లేదు. ఆ నెంబర్ లో 4/5వ వంతు కావాలి. కాబట్టి ఇంటూ 4/5 వేస్తే 5 1 5 35 35 ఎంత అవుతుంది 140 అవుతుంది. 4/5వ వంతు ఎంత అవుతుంది అంటే 140. ఒకవేళ ఆ విధంగా అడగకుండా అదే సంఖ్య ఏదని అడిగాడు అనుకున్నా, ఆ సంఖ్య ఏదని అడిగితే 175 అవుతుంది. ఆ 175 లో మనకి 4/5 మనకి అడిగాడు, 4/5 పార్ట్ అడిగాడు కాబట్టి 140 అవుతుంది. ఈ విధంగా మనం 100% అనుకుంటే అది 80% తగ్గింది. కాబట్టి అంటే ఎంత తగ్గింది పర్సంటేజ్ పరంగా 20% తగ్గింది. ఆ 20% ఎందుకు తగ్గింది 35 అనే నెంబర్ ని మైనస్ చేయడం వల్ల. కాబట్టి 20% అనేది 35కి ఈక్వల్ అవుతుంది. మనం 100% అయినటువంటి ఆ పూర్తిగా ఉండే నెంబర్ ను కనుక్కుంటే దాంట్లో నుంచి 4/5 అనేది ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక వ్యక్తి తన ఆదాయంలో 66.2/3% ఖర్చు చేసిన 1600 రూపాయలు నెలకు ఆదా చేస్తే అతని ఆదాయం ఎంత అని అంటున్నాడు. మనకి ఇటువంటి సందర్భంలో మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ తో ఉన్నటువంటి పర్సంటేజ్ ఇచ్చాడు. మనం దాన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ టోటల్ గా ఆ వ్యక్తి తాలూకా ఆదాయం అంటే ఇన్కమ్ 100% అనుకుంటే ఇన్కమ్ అందులోన ఎంత ఖర్చు చేస్తాడు ఎక్స్పెండిచర్, ఖర్చుని ఇంగ్లీష్ లో ఎక్స్పెండిచర్ అంటారు. అది ఎంత ఖర్చు చేస్తాడంటే 66.2/3% ఖర్చు చేస్తాడు. దాన్ని మనం ఎప్పుడు కూడా 66.2/3%
నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే నార్మల్ గా ఉన్న ఫ్రాక్షన్ లోకి మార్చుకున్నాం. 66 and 2/3 అంటే 3 66 198 198 ప్లస్ 2 203 200/3 ఇంటూ పర్సెంటేజ్ అన్నారు కాబట్టి మనం ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలి కాబట్టి ఇంటూ 1/100. అప్పుడు 2 zeros క్యాన్సిల్ అవుతాయి. అంటే 66 and 2/3 పర్సెంటేజ్ అంటే ఫ్రాక్షన్ లోకి మార్చుకుంటే మనకి అది 2/3 అవుతుంది. అంటే దీని అర్థం అంటే టోటల్ గా ఇన్కమ్ 3 parts అయితే అందులో 2 parts ఏమో ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టేశాడు అని అర్థం. మొత్తం 3 రూపాయలు సంపాదిస్తే అందులో 2 రూపాయలు ఖర్చు పెట్టేశాడు. అంటే ఇంకెంత మిగులుతుంది? 1 రూపాయి మిగులుతుంది. అంటే దాన్ని బట్టి ఏం అర్థం అవుతుంది? సేవింగ్ ఏమంటే 1/3 అవుతుంది. ఎందుకు? 3 రూపాయలు 2 రూపాయలు ఖర్చు చేస్తాడు. అంటే దాని అర్థం అంటే 3 రూపాయలు 1 రూపాయి మిగిలిందని అర్థం. ఆ విధంగా మనకి ఇచ్చిన పర్సంటేజ్ ని మనము ఫ్రాక్షన్ లోకి మార్చుకుంటే అప్పుడు ఈజీగా చేయొచ్చు. మనకి మామూలుగా ఏం తెలుసు? ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. అంటే ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్ సేవింగ్ తోలక మొత్తం అవుతుంది. ఇన్కమ్ ఎంత అంటున్నాడు? అంటే అదే మనం కనుక్కోవాలి. ఇన్కమ్ మనం కనుక్కోవాలి. ఎక్స్పెండిచర్ ఎంత అంటున్నాడు? ఎంత ఖర్చు పెట్టాడు అంటే ఇన్కమ్ మనకి ఇన్కమ్ ఏమో 3 parts. అంటే టోటల్ గా 3 parts ఇన్కమ్ లో ఎక్స్పెండిచర్ అంటే 2 parts ఏమో ఖర్చు పెట్టేస్తున్నాడు, 1 part ఏమో సేవింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చూస్తే మనకి ఆ 1 part సేవింగ్ అనేది ఆదా అంటే ఇంగ్లీష్ లో సేవింగ్ అని అర్థం. అంటే 1 part సేవింగ్ అనేది 1600 రూపీస్ అని అంటున్నాడు. అంటే 1 part 1600 అయ్యింది. ఇప్పుడు మనకేమంటున్నాడు? అతని ఆదాయం ఎంత? 3 parts. కాబట్టి 3 parts ఎంత అవుతుంది? 1 part 1600 అయినప్పుడు 3 parts 3 into 1600 4800 రూపీస్ అవుతుంది. ఈ విధంగా మనం చేయాలి. మనకి ఏదైతే ఫ్రాక్షన్ ఇస్తాడో టోటల్ గా 100% అనుకుంటే అది ఇన్కమ్. మనకి ఆ ఇచ్చింది ఫ్రాక్షన్ లోకి మార్చుకుంటే ఏమర్థమవుతుంది? 2/3 అంటే టోటల్ గా 3 రూపీస్ అంటే అనుకోండి 3 రూపీస్ ఇన్కమ్ అయితే అందులో 2 రూపీస్ ఏమో ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టేస్తున్నాడు. అంటే ఇన్కమ్ 3 రూపీస్, ఎక్స్పెండిచర్ 2 రూపీస్. అంటే ఆటోమేటిక్ గా మిగిలింది సేవింగ్ కదా. ఎంత మిగులుతుంది? 3 రూపాయలు 2 రూపాయలు ఖర్చు పెట్టాడంటే 1 రూపాయి మిగులుతుంది. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? 1 part వాడు ఇచ్చిన లెక్క ప్రకారంగా 1600 రూపాయలు. మనకి 3 parts కావాలి. ఎందుకు? అతని ఆదాయము ఇన్కమ్ అన్నాడు. ఇన్కమ్ ఎంత? 3 parts కదా. 3 parts ఎంత అవుతుంది? 4800 రూపీస్ అవుతుంది. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ చూస్తే ఒక పరీక్షలో 30% మంది విద్యార్థులు పాస్ అయ్యారు, 350 మంది ఫెయిల్ అయ్యారు. అయినా పరీక్షకు హాజరైన వారు ఎంతమంది అంటున్నాడు? పరీక్షకు హాజరైన వారు అంటే మొత్తం 100% హాజరయ్యారు అని అనుకుంటే, అటెండెన్స్ వచ్చింది అని అనుకుంటే అందులో 30% ఫెయిల్ అయ్యారంట. 30% ఫెయిల్ అయ్యారు. మనకి 30% పాస్ అయ్యారు. మనకి ఫెయిల్ అయిన వారు పర్సంటేజ్ ఇవ్వకుండా డైరెక్ట్ నెంబర్ ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే 100% టోటల్ అటెండెన్స్ అనుకుంటే అందులో 30% ఫెయిల్ అయ్యారు అని అంటే ఎంతమంది పాస్ అయినట్టు? 70% పాస్ అయినట్టు. పర్సంటేజ్ ప్రకారంగా 70% పాస్ అయ్యారు మనకు అర్థమైంది. ఆ 70% ఎంతమంది మనకి ఆడే ఇచ్చాడు? ఎంతమంది పాస్ అయ్యారు? 350 మెంబర్స్ అని అంటున్నాడు. మనకి ఇప్పుడు అడుగుతుందంటే ఆ పరీక్షకు హాజరైన వారు ఎంతమంది అంటే అటెండెన్స్ ఎంతమంది అయ్యారు? 100% అనుకున్నాం కదా. కాబట్టి 100% ఎంత అవుతుందో మనం చెప్పాలి. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఈజీగా చెప్పొచ్చు. 70 350 అయ్యింది. ఎలా అయ్యింది? ఇంటూ 5 చేస్తే 350 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 5 చేస్తే 100 into 5 500. అంటే టోటల్ గా 500 మెంబర్స్ అటెండెన్స్ అయితే అందులో 70% 350 మెంబర్స్ పాస్ అయ్యారు. 30% 150 మెంబర్స్ అంటే 500 లో నుంచి పాస్ అయిన వాళ్ళందరినీ మైనస్ చేసిస్తే అప్పుడు మనకి ఫెయిల్ అయిన 100% లో ఫెయిల్ అయిన వాళ్ళందరినీ మైనస్ చేస్తే పాస్ అయిన వాళ్ళు 30% ఎంతమంది? 150 మెంబర్స్. ఈ విధంగా మనము టోటల్ గా 100% అనుకుంటే వాడు ఇచ్చిన లెక్క ప్రకారంగా 30% ఫెయిల్ అయ్యారు అన్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా పాస్ అయిన వాళ్ళు 70% అవుతారు. ఆ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది కూడా అడిగిస్తాడు కాబట్టి 70% 350 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక ఎన్నికలో 60% ఓట్లు పొందిన వ్యక్తి 2400 ఓట్ల మెజారిటీతో అంటే 2400 ఓట్ల తేడాతో గెలిచిన ఆ ఎన్నికలో పోలైన ఓట్లు ఎన్ని అని అంటున్నాడు. అంటే ఎన్ని ఓట్లు పోలయ్యాయి అని అంటున్నాడు. మనకి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలియదు కాబట్టి దాన్నే మనము 100% అనుకున్నాం. ఈ 100% టోటల్ ఓట్స్ లో 60% ఓట్లు పొందిన వ్యక్తి గెలిచాడట. అంటే 60%
ఓట్లు పొందిన వాడు గెలిచాడు, 1 విన్ అయ్యాడు. అంటే ఆటోమేటిక్ గా ఓడిపోయిన వాడికి ఎన్ని పర్సెంటేజ్, ఇక్కడ మనకి స్పెషల్ గా మెన్షన్ చేయలేదు అంటే అక్కడ ఇద్దరు మాత్రమే పోటీ చేశారనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గెలిచిన వాడికి 60% వచ్చాయి అంటే ఓడిన వాడికి ఎంత వచ్చినట్టు, 40% వచ్చినట్టు. ఎందుకు, టోటల్ గా 100% కదా. అప్పుడు ఆటోమేటిక్ గా వాడు లూజ్ అవుతాడు. వాడేమంటున్నాడు, 2400 ఓట్ల తేడాతో 60% ఉన్నటువంటి వ్యక్తి గెలిచాడట. అంటే వాళ్ళిద్దరి మధ్యలో తేడా 2400 ఓట్లు. మరి పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే వాళ్ళిద్దరి మధ్యలో తేడా ఎంత ఉంది, 20% కదా. అంటే ఓడిన వాడి కంటే గెలిచిన వాడు 20% ఓట్లు మెజారిటీలో ఉన్నాడు. అంటే ఆవిడ ఆటోమేటిక్ గా 20% ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకి 2400 ఓట్లకు సమానం అవుతుంది. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, పోలైన ఓట్లు. మనకు మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాని అన్నాము, 100 ఓట్స్, 100% అన్నాం. అంటే 100% ఎంత అవుతుందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఏ విధంగా మారుతుంది, 22,400 ఎలా మారుతుంది అంటే ఇంటూ 120 వేయాలి. 120 చేస్తే డైరెక్ట్ గా 2400 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఇంటూ 120 వేస్తారు అనుకోండి, అప్పుడు 12, ఇక్కడ 2 zeros 1 0, టోటల్ గా 3 zeros అవుతుంది. అంటే టోటల్ ఓట్స్ ఏంటంటే 12,000 ఓట్స్ అనేది అవుతుంది. ఆ విధంగా చెయ్యాలి. ఒకవేళ ఇదే క్వశ్చన్ లో మనకి ఓడిన వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చాయని అన్నాను అనుకోండి, టోటల్ గా 12,000 వచ్చాయి. అది పక్కన పెడితే మనకి 20% 2400. ఆ విషయం మనకు తెలుసు. మనకి ఓడిన వ్యక్తికి ఎన్ని వచ్చాయని అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఓడిన వ్యక్తికి ఎంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చాయి, 40% వచ్చాయి. 20 40 అయ్యింది అంటే డబుల్ అయ్యింది. అప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా డబుల్ అవుతుంది కదా, 4800 ఓట్స్ ఓడిన వ్యక్తికి వచ్చాయని అర్థం. అదే ఒకవేళ గెలిచిన వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చాయని అన్నాడు అనుకోండి, అప్పుడు 20% 2400 కాబట్టి 60% ఎంత అవుతుంది. అప్పుడు ఇంటూ 3 చేస్తే 20 ఇంటూ 3 చేస్తే 60 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 3 చేస్తే 24 ఇంటూ 3 72 అవుతుంది. అంటే 7200 ఓట్స్ అనేది వస్తాయి. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ కావాలంటే చూడండి, వాడు ఇచ్చినట్టు ఓడిన వాడి మీద గెలిచిన వాడు 2400 ఓట్ల తేడాతో గెలుస్తాడు. కావాలంటే 7200, గెలిచిన వాడికి 4800, ఓడిన వాడికి డిఫరెన్స్ చూస్తే మనకి ఇచ్చినటువంటి ఆ తేడా, ఆ మెజారిటీగా మనకు రావాలి. 0 0 0, 12 నుంచి 8 తీస్తే 4, ఇక్కడ 6 ఉంటుంది, 6 నుంచి 4 తీస్తే 2, 2400 ఓట్స్ మెజారిటీతో గెలిచాడు. ఎవడు, 60% ఓట్స్ ఉన్నవాడు. ఈ విధంగా ఇటువంటి లెక్కను మనము 100% అనుకుంటే గెలిచిన వాడు 60% కాబట్టి ఓడిన వాడికి 40% ఆటోమేటిక్ వస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సే కదా మనకి 2400 అవుతుంది. అంటే 20% అనేది 2400. వాడు ఏం అడిగాడు, ఓడిన వాడిది అడిగాడా, గెలిచిన వాడిది అడిగాడా, లేకపోతే మొత్తం ఓట్లు అడిగాడా, ఏది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. మనకి ఓడిన వాడిది అడిగితే 40% 4800, గెలిచిన వాడిది అడిగితే 60% 7200, ఒక టోటల్ 100% అడిగాడు అంటే పోలైన ఓట్లు 1200. ఈ విధంగా ఏది అడిగినా కూడా మనం విడివిడిగా ఇది ఒక్క పాయింట్ అనేది మనకు తెలిస్తే, ఇది ఒక్కటి మనం ఫ్రేమింగ్ చేయగలిగితే ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇద్దరు వ్యక్తులు పోటీ చేసిన ఒక ఎన్నికలో 20% చెల్లవు. అంటే 20% ఓట్లేమో ఇన్వాలిడ్ అని అంటున్నాడు. చెల్లిన వాటిలో 55% ఒక వ్యక్తి పొందగా మొత్తం 7500 ఓట్లలో రెండవ వ్యక్తి పొందిన చెల్లిన ఓట్లు ఎన్ని అని అంటున్నాడు. మనం క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవ్వకుండా వాడు ఏదైతే ఇచ్చాడో అదే ఇన్ఫర్మేషన్ పర్సంటేజ్ రూపంలో కరెక్ట్ గా మనం ఫ్రేమింగ్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. మనకి టోటల్ గా 100% ఓట్స్ అనుకుంటే అందులో ఆడ ఇచ్చాడు మొత్తం 7500 ఓట్లలో, అంటే మొత్తం చెల్లిన ఓట్లు అని అనలేదు, మొత్తం ఓట్లు అన్నాడు కాబట్టి అదే 100% అవుతుంది. అంటే 7500 ఓట్స్, ఇది 7500 ఓట్ల 100%. అది ఇప్పుడేమంటున్నాడు, ఆ ఎన్నికలో 20% ఓట్లు చెల్లవు, ఇన్వాలిడ్ అంటున్నాడు. అంటే 100లో 20% ఏమో ఇన్వాలిడ్ అంటే చెల్లని ఓట్లు. అంటే ఆటోమేటిక్ గా వ్యాలిడ్ అయిన ఓట్లు ఎన్ని అంటే 100లో 20 పోయింది అంటే 80% వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు చూస్తే ఈ చెల్లిన వాటిలో అంటే 80% లో 55% ఒక వ్యక్తి పొందగా, అంటే ఇందులో 55% ఎంతో మనం కనిపెట్టాలి. ఆటోమేటిక్ గా ఓడినవాడు గెలిచిన వాడు 55% అనంటే ఆటోమేటిక్ ఓడిన వాడికి 45% వస్తాయి. ఇప్పుడు చూస్తే 80లో 55% అంటే ఎంత చూడాలి. యాక్చువల్గా 10% అంటే 8. ఎందుకు 80లో 10% అంటే 8, మనకి 50 అన్నాడు, 55 అన్నాడు. మనకి 50% అంటే అందులో సగం అవ్వాలి, అంటే 80లో సగం 40 అవుతుంది. మళ్ళీ 5% అన్నాడు, 5% అంటే 4 అవుతుంది. కాబట్టి ఎంత అవుతుందంటే 44 అవుతుంది. 80% లో 55% ఎంత అంటే 44 అవుతుంది. మరి
మనకి 44 ఇది అయిందంటే ఆటోమేటిక్ అది ఎంత అవుతుంది? 80లో 44 ఇది అయిపోయిందంటే అది 36 అవుతుంది. ఎందుకు? 80లో 55% 44, 80లో 45% 36 అవుతుంది. ఇప్పుడు చూస్తే రెండవ వ్యక్తి పొందిన ఓట్లు ఎన్ని అని అంటున్నాడు. రెండవ వ్యక్తి ఎవరు? ఇతను 36 ఉండేవాడు. అంటే 100% అనేది మనకి 7500. 100% అనేది 7500. అందులో ఓడిన వ్యక్తి, రెండవ వ్యక్తి అంటే ఓడిన వ్యక్తి అని అర్థం. రెండవ వ్యక్తి చెల్లిన ఓట్లు ఎన్ని అంటే వాడికి ఎన్ని వచ్చాయి? 36% కదా వచ్చే అతనికి. అది ఎంత అని అంటున్నాడు. 100% మనకి 7500. 36% ఎంత అవుతుంది? తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ 36 బై ఎక్కువ 100 ఇంటూ 7500. 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు చూస్తే 36 ఇంటూ 75. ఫస్ట్ 5 తోటి 5 6 జా 30, 0 3 5 3 జా 15 ప్లస్ 3 18 180. ఇప్పుడు 7 తోటి 7 6 జా 42 2 4 7 3 జా 21 ప్లస్ 4 25. ఇప్పుడు చూస్తే 0 8 2 10 0 1 7 2 2700 ఓట్స్ ఓడిన వ్యక్తికి వచ్చాయి. ఓడిన వ్యక్తికి 2700 వచ్చాయి. ఒకవేళ గెలిచిన వ్యక్తికి ఎన్ని వచ్చాయి? 44% వచ్చాయి. 100% 7500 అని మనకు తెలుసు. గెలిచిన వ్యక్తికి ఎన్ని వచ్చాయంటే 44% వచ్చాయి. ఇది మనకు చేస్తే గెలిచిన వ్యక్తికి వస్తుంది. ఒకవేళ మనకి చెల్లిన ఓట్లు ఎన్ని అని అన్నాడు అనుకున్నా. 100% 7500 అయినప్పుడు మనకి వ్యాలిడ్ ఓట్స్ చెల్లిన ఓట్లు ఏంటంటే 80% కొనుక్కోవాలి. ఒకవేళ మనకి చల్లని ఓట్లు అన్నాడు అనుకోండి, అప్పుడు మనం 20% కొనుక్కోవాలి. ఆ విధంగా ఏది అడిగినా కూడా మనం ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంపార్టెంట్. చూసుకుంటే టోటల్ గా 100% 7500 ఓట్స్. అందులో ఇన్వాలిడ్ అంటే చల్లని 20% అవుతాయి, చెల్లినవి 80% అవుతాయి. ఈ 80% లో 55% అంటే 44% గెలిచిన వాడికి వస్తే ఆటోమేటిక్ 80లో 44 గెలిచిన వాడికి వస్తే ఓడిన వాడికి 36 కదా వస్తాయి. 36 వస్తాయి. ఇప్పుడు ఓడిన రెండో వ్యక్తికి అడిగాడు. మనకి ఓడిన రెండో వ్యక్తికి 36 అంటే ఎంత అవుతుందని అంటున్నాడు. మొత్తం 100% 7500 అయినప్పుడు 36% ఎంత అవుతుంది? మనం చేస్తే ఎంత వచ్చింది? 2700 వచ్చింది. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేసిన ఎన్నికలో 20% ఓట్లు చెల్లవు అని అంటున్నాడు. అంటే మనం ఇప్పుడే ఫ్రేమింగ్ చేసుకున్నాం. టోటల్ గా 100% ఓట్స్ ఉంటే అందులో 20% ఏమో ఇన్వాలిడ్ అని అంటున్నాడు. అంటే ఆటోమేటిక్ గా 80% ఏమో వ్యాలిడ్ ఓట్స్ అంటే చెల్లిన ఓట్లు 80% ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఇప్పుడేమంటున్నాడు? చెల్లిన వాటిలో 70% పొందిన అభ్యర్థి అంటే ఈ చెల్లిన వాటిలో 70% అంటే చెల్లినవే 80, అందులో 70% అంటే ఎంత అవుతుంది? మనకి 10% అంటే 8 అవుతుంది. మనకి 70% కావాలి. 8 7 56 అవుతుంది. అంటే 56 గెలిచిన వాడు అని అర్థం. గెలిచిన అభ్యర్థి తన ప్రత్యర్థిపై 9600 ఓట్ల తేడాతో గెలిచిన అంటే 80%లో ఈ 80% 70% గెలిచిన వాడికి వస్తే ఆటోమేటిక్ మిగిలిన 30% కదా ఓడిన వాడికి వస్తే. మరి 80లో 70% అనేది 56 అయినప్పుడు ఆ 80లో నుంచి 56 మైనస్ చేసిస్తే ఆటోమేటిక్ ఓడిన వాడికి ఎంతో తెలుస్తుంది. 80లో 56 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 24 వస్తుంది కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళిద్దరి తాలూకా డిఫరెన్స్ అంటే ఎంత తేడాతో గెలిచాడు అంటే గెలిచిన వాడు ఓడిన వాడి మీద 9600 ఓట్లు తేడాతో గెలిచాడు. కాబట్టి 24 కంటే 56 ఎంత ఎక్కువ అంటే 56లో నుంచి 24 మైనస్ చేస్తే మెజారిటీ అంటే ఆ తేడా ఎంతో తెలుస్తుంది. 6 నుంచి 4 తీస్తే 2, 5 నుంచి 2 తీస్తే 3, 32. అంటే 32 డిఫరెన్స్ అనేది 32% డిఫరెన్స్ అనేది ఎంత అవుతుంది? 9600 అవుతుంది. అయితే వాటర్ లిస్ట్ లో మొత్తం ఓట్లు ఎన్ని? వాటర్ లిస్ట్ లో అంటే మనకి లిస్ట్ వచ్చేటప్పుడే 100% వస్తుంది. అందులో వ్యాలిడ్ కానివి అవన్నీ ఎప్పుడు తెలుస్తుంది? కౌంటింగ్ టైంలో తెలుస్తుంది. కానీ మనకు అడుగుతుంది ఏంటి? వాటర్ లిస్ట్ లో మొత్తం ఓట్లు అని అన్నాడు. కానీ మనం ఏం కనుక్కోవాలి? 100% కనుక్కోవాలి. 32% 9600 అయింది. 100% ఎంత అవుతుంది? కరెక్ట్ గా చూస్తే 32 96 గా ఏ విధంగా అవుతుంది? ఇంటూ 3 చెయ్యాలి. అంటే ఇంటూ 300 చేస్తే మనకి ఇది వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇంటూ 300 చేస్తే 3 1 3 ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros టోటల్ గా 4 zeros. అంటే 30,000 ఓట్స్ అనేవి అందులో ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇన్వాలిడ్ చల్లని ఓట్లను అడిగాడు అనుకోండి, 32% 9600 అయినప్పుడు 20% ఎంత అవుతుంది? ఆ విధంగా చేయాలి.
లేకపోతే మనకి వ్యాలిడ్ అయిన ఓట్లు అన్నాడు అనుకోండి 32% 9600 అయినప్పుడు వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని 80%, కాబట్టి 80% ఎంత అవుతుంది. లేకపోతే ఓడిన వాడికి ఎన్ని వచ్చాను అన్నాడు అనుకోండి 24% ఎంత అవుతుంది. గెలిచిన వాడికి ఎన్ని వచ్చాను అన్నాడు అనుకోండి 56% ఎంత అవుతుంది. ఆ విధంగా ఏది అడిగినా కూడా మనం చేయడానికి మనకు కావాల్సిన ప్రధానమైన ఆధారం ఏంటంటే ఈ ఫ్రేమింగ్ మనకు వస్తే ఏది అడిగినా కూడా ఓడిన వాడిది అడిగితే ఇచ్చేయాలి, గెలిచిన వాడి అడిగితే ఇచ్చేయాలి, ఒకవేళ వ్యాలిడ్ అయిన ఓట్లు అంటే ఇచ్చేయాలి, ఒకవేళ ఇన్వాలిడ్ అయితే ఇచ్చేయాలి, టోటల్ అడిగితే 100% చేయాలి. ఆ విధంగా ఏది అడిగినా కూడా చేసేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఒక పరీక్షలో 35% మార్కులు పొందితే పాస్ అగును. 140 మార్కులు పొంది పాస్ మార్కుల కన్నా 35 మార్కులు తక్కువ పొంది ఒక విద్యార్థి ఫెయిల్ అయినా ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని అని అంటున్నాడు. టోటల్ గా ఆ ఎగ్జామ్ లో 100% మార్క్స్ అలా అనుకుంటే మనకి 35% వస్తే పాస్ అయినట్టు. అంటే 35% వస్తే ఆ విద్యార్థి పాస్ అయినట్టు. కానీ వీడేమంటున్నాడు 140 మార్కులు పొందాడు ఒక విద్యార్థి, పాస్ మార్కుల కన్నా 35 మార్కులు తక్కువ వచ్చాయని అంటున్నాడు. అంటే 140 మార్కులు వచ్చాయి, 35 మార్కులు పాస్ మార్కుల కన్నా తక్కువ వచ్చాయి. అంటే ఒకవేళ ఆ 35 మార్కులు కూడా ఆ విద్యార్థికి వచ్చి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ కంపల్సరీగా ఆ విద్యార్థి పాస్ అవుతాడు. అంటే 35 మార్క్స్ అయినా వస్తాయి, 35% మార్క్స్ అయినా వస్తాయి. అంటే 140 వచ్చాయి, పాస్ అవ్వడానికి 35 మార్కులు సరిపోలేదు, తక్కువ మార్కులు వచ్చాయి. కాబట్టి ఆ పాస్ అవ్వాల్సిన మార్కులు కూడా యాడ్ చేసాం అనుకోండి, ఆ తక్కువ వచ్చిన మార్కులు కూడా కల్పిస్తే ఖచ్చితంగా ఆ విద్యార్థి 35% మార్క్స్ తో పాస్ అవుతాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, 35% మార్కులు అనేవి 140 కంటే 30 తక్కువ వచ్చాయి కాబట్టి ఆ 35 కూడా కల్పిస్తే 35% ఈక్వల్ అవుతుంది. మనకు అడుగుతుందంటే గరిష్ట మార్కులు ఎన్ని. టోటల్ గా ఆ ఎగ్జామ్ కి 100% మార్క్స్ అనుకుంటే ఏమవుతుందో చూద్దాం. 35% 140 + 35 175. 35% 175 అయితే 100% ఎంత అవుతుంది, ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 100 బై తక్కువ 35 ఇంటూ 175. ఇప్పుడు చూస్తే 7 తోటి 7 5 7 2 14. 17 లో 14 పోతే 3 ఉంటుంది, 3 పక్కన 5 అంటే 35. 7 5 35. ఇప్పుడు 5 తోటి 5 1 5 20 అంటే 20 ఇంటూ 25 500. అంటే టోటల్ మార్క్స్ ఎన్ని అంటే 500 మార్క్స్ పెడితే అందులో 35% పాస్. కానీ ఇతనికి 140 మార్కులే వచ్చాయి. పాస్ అవ్వాలి అంటే 30 మార్కులు సరిపోలేదు. ఒకవేళ 30 మార్కులు కూడా కలిపి ఉంటే 35% మార్కులనే వద్దును. ఆ విధంగా పాస్ మార్కులు ఎన్ని అన్నాడు అనుకోండి 175. ఎందుకు 140 వచ్చాయి, 35 తక్కువ వచ్చాయి, ఆ 35 కలిపిస్తే పాస్ అయిపోతాడు, 35% వస్తాయి. కాబట్టి 35% అని 175 అవుతుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే క్వశ్చన్, ఒక పరీక్షలో 40% మార్కులు వస్తే పాస్ అగును. ఇంతకు ముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఎలక్షన్ కి సంబంధించి ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్లు వాటికి సంబంధించి ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. అయితే ఒక విద్యార్థికి 320 మార్కులు పొంది పాస్ మార్కుల కన్నా 40 మార్కులు ఎక్కువ వచ్చినట్లయితే ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని అని అంటున్నాడు. టోటల్ గా మనం ఆ ఎగ్జామ్ లో 100% మనము ఆ ఎగ్జామ్ అనుకుంటే 100% మార్కులు అనుకుంటే 40% వస్తే ఆ విద్యార్థి పాస్ అవుతాడు. మనకి ఆ విద్యార్థికి ఎన్ని వచ్చాయి, 320 మార్క్స్ వచ్చాయి. 320 మార్క్స్ వచ్చాయి. 40% కంటే 40 మార్కులు ఎక్కువ వచ్చాయి. అంటే పాస్ అవ్వడానికంటే 40 మార్కులు ఎక్కువ వచ్చాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకి 320 వచ్చాయి, ఆ స్టూడెంట్ కి 40 మార్కులు ఎక్కువ వచ్చాయి పాస్ అవ్వడం కంటే. అంటే ఒకవేళ ఆ ఎక్కువ వచ్చి మనం మైనస్ చేస్తుంటే ఖచ్చితంగా పాస్ అయ్యేవాడు 40% తో. కాబట్టి మైనస్ చేస్తే మనకేమొస్తుంది, 320 నుంచి 40 తీస్తే 280 వస్తుంది. అంటే 280 మార్క్స్ ఒకవేళ వచ్చుంటే ఎగ్జాక్ట్ గా పాస్ అయ్యేవాడు. కానీ 280 కంటే 40 మార్క్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి 320 మార్క్స్ అయ్యాయి ఆ విద్యార్థి. అంటే 40% అనేది 280 అని అర్థమైంది. మనకు అడుగుతుందంటే గరిష్ట మార్కులు ఎన్ని. టోటల్ గా ఎంత పర్సెంటేజ్ ఎగ్జామ్, 100% ఎగ్జామ్ ఉంటుంది. 40 280 ఎలా అయింది, 4 7s కాబట్టి 70 చేసాం అనుకోండి, 7 చేసాం అనుకోండి, 40 into 7 280 అవుతుంది. ఇక్కడ ఇంటూ 7 చేశాక ఇక్కడ కూడా ఇంటూ 7 చేస్తే 100 into 7 700 అవుతుంది. అంటే టోటల్ గా 700 కి ఎగ్జామ్ పెడితే అందులో 40% పాస్ మార్క్ అంటే 280 వస్తే చాలు. 280 కంటే 40 మార్క్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి ఆ అబ్బాయికి 320 మార్క్స్ వచ్చాయని అర్థం చేసుకోవాలి. ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమింగ్ మనకు వస్తే ఈజీగా ఈ లెక్క చేయొచ్చు. ఇటువంటివన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. మనకి ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే మైనస్ చేసేవాళ్ళు, మైనస్ చేసిస్తే ఎగ్జాక్ట్ గా పాస్ మార్క్ వస్తుంది.
తక్కువ మార్కులు ఒకవేళ వచ్చి ఉంటే ప్లస్ చేసాం అనుకోండి, అప్పుడు ఎగ్జాక్ట్ గా పాస్ మార్క్ వస్తుంది, ఇంతకు ముందు లెక్కలాగా. ఈ విధంగా ఈ ఫ్రేమింగ్ అనేది జాగ్రత్తగా చేస్తే ఇటువంటి లెక్కలు చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, చక్కెర 25% తగ్గినా ఖర్చు మారకపోతే చక్కెర వాడకాన్ని ఎంత శాతం పెంచినట్లు. మనకి ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చాను. ఈ 2 క్వశ్చన్లు కూడా చాలా కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది, చాలా ఇంపార్టెంట్ కూడా. మనకి ఏమంటున్నాడు, ఇందులో మనం ఒకే ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఎప్పుడైతే ధర పెరుగుతుందో ఆటోమేటిక్ వాడకం అనేది తగ్గుతుంది, రేటు పెరిగిందంటే యూజ్ చేయడం అనేది తగ్గుతుంది. కాబట్టి ఆ రెండు కూడా ఏ విధంగా ఉంటాయంటే విలోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి ధర పెరిగితే ఆటోమేటిక్ గా వాడకం అనేది తగ్గుతుంది. కాబట్టి రెండు ఏ విధంగా ఉంటాయి, విలోమానుపాతంలో ఉంటాయి. ఆ పాయింట్ మనకు తెలిస్తే చాలు. ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్సంప్షన్. ఇది మనకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ చక్కెర 25% తగ్గిన అంటే ఫస్ట్ ధర చక్కెరది 100% ఉన్నది అని అనుకోండి, 100 ఉంది అనుకోండి, ఆటోమేటిక్ 25% తగ్గింది అంటే ఎంత అయినట్టు, 75 అయినట్టు. అప్పుడు వాడకం యూజ్ చేయడం అనేది ఈ రెండు విలోమానుపాతంలో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. కాబట్టి 100 75 అయినప్పుడు ఈ రెండు విలోమానుపాతంలో, కాబట్టి ఇక్కడ 75 అవుతుంది, ఇక్కడేమో 100 అవుతుంది. అంటే విలోమానుపాతం ఉన్నప్పుడు రివర్స్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే వాడకము ఎంత శాతం పెంచినట్లు. మనం ఇక్కడ చూస్తే 75 100 అయ్యింది అంటే ఎంత పెంచినట్టు, 25 పెంచినట్టు. దేని మీద పెంచేవాడు, 75 మీద. పర్సెంటేజ్ ఎంత శాతం పెంచినట్లు అన్నాడు కాబట్టి ఇంటూ 100 చేయాలి. అప్పుడు 25 1 25 3 100ని 3తో డివైడ్ చేస్తే 33 అండ్ 1/3% వాడకం అనేది పెంచినట్లు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇది చూస్తే, చక్కెర 20% పెంచినా ఖర్చు మారకపోతే చక్కెర వాడకం ఎంత తగ్గించాలి అంటే ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ పాయింట్ మనకు గుర్తుంటే చాలు. ఫస్ట్ చక్కెర ధర చూస్తే 20% పెంచాడు అన్నాడు అంటే ఫస్ట్ 100 ఉన్నది, తర్వాత 120 అయ్యింది. అప్పుడు ఆటోమేటిక్ గా వాడకం ఏమవుతుంది, రివర్స్ అవుతుందా లేదా. కాబట్టి ఇది 120 అవుతుంది, ఇది 100 అవుతుంది. ఇప్పుడు చూస్తే వాడకము ఎంత తగ్గించాలి అని అన్నాడు. ముందు 120 ఉండేది, అది ఆటోమేటిక్ ఎంతకు తగ్గింది, 20 తగ్గింది. 20 తగ్గిందా లేదా, 20 తగ్గింది. దేని మీద తగ్గింది, 120 మీద తగ్గింది. పర్సంటేజ్ అడిగాడు, ఎంత శాతం తగ్గించినట్లు అన్నాడు, పర్సంటేజ్ చేయాలి. ఇప్పుడు చూస్తే 21 26. ఇప్పుడు చూస్తే 2 3 250 50/3 అంటే 16 and 2/3% అంటే ఎంత శాతం వాడకం అనేది తగ్గించాలి. ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్స్ ఏవి అడిగినా కూడా, అంటే అక్కడ పెట్రోల్ ఒక్కొక్కసారి పెట్రోల్ రేట్ 20% పెరిగిన వాడకం ఎంత తగ్గించాలి. అక్కడ ఏ ఐటమ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుంది, ఎంత శాతం వాడకం పెంచాలి, ఇటువంటి ఏవి అడిగినా కూడా ఈ పాయింట్ అనేది మనకు గుర్తొస్తే ఈజీగా చేయొచ్చు. మనకి ధర అనేది వాడకానికి విలోమానుపాతంలో ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఆ విధంగా ఒక పాయింట్ తెలిస్తే ఇటువంటి బిట్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా పర్సంటేజ్ కి సంబంధించి చాలా రకాల మోడల్స్ అనేవి ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. ఇంకా ఈ పర్సంటేజ్ కి సంబంధించి ఇంకొన్ని మోడల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా డిస్కషన్ చేద్దాం. నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.